దీనిపైన మీ ఒపీనియన్ ఏంటండి? ఇది ఎలాగంటేనండి, ఆవిడ టెంపుల్ ప్రత్యేకంగా ఏం కట్టక్కర్లేదు. అటువంటి వాళ్ళకి టెంపుల్ కట్టి ఈయన ఇంకా మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే నువ్వు నిజంగా అటువంటి వాళ్ళకి టెంపుల్ కట్టాలంటే దానికంటే ముందుగా మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఉన్నారు, లేదా మీ గురువులు ఉన్నారు, వాళ్ళకి కట్టండి టెంపుల్. సమాజం దాన్ని చూసి ఎంతో కొంత నేర్చుకుంటుంది. అంతేగాని ఎవరెవరికో టెంపుల్ కట్టి, అంటే సంబంధం లేని వాళ్ళకి టెంపుల్ కట్టి, ఆవిడకి మీరు పెద్ద అభిమాని అయ్యి ఉండొచ్చు, కానీ ఆవిడ ఎన్ని ట్రోల్స్ ఎదుర్కొంటుంది, ఆవిడ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనేది కూడా మీరు తెలుసుకోండి. మీరు అభిమాని అయినంత మీరు ఏ విధంగా అభిమానో, మీరు ఎన్ని విషయాల్లో మీరు కూడా ట్రోల్స్ కాబట్టారో ఒక ఆవిడ న్యూస్ ఛానల్లో నేను చూశానండి. ఎందుకంటే అంత దారుణమైన కామెంట్స్ మీరు ఎదుర్కొని ఇంకా ఆవిడకి గుడి కడతానంటాం అయితే కరెక్ట్ కాదు. ఆవిడ నిజంగా గుడి కట్టాలంటే మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీ తండ్రికి కట్టండి, లేదా మీ గురువులకు కట్టండి. అప్పుడు మీకు విలువ ఉంటుంది. ఫలానా గురువు గారికి గుడి కట్టాడురా, ఈ అసలు మనిషి అంటే ఈయన అనే సమాజంలో మీకు మంచి పేరు ఉంటుంది. అనసూయ గారికి గుడి కడితే నిజంగా మిమ్మల్ని తూ అని వస్తారు తప్ప మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. ఆ విషయం మీరు ముందు తెలుసుకోండి. ఏదో మీరు గుడి కట్టే సీన్ అంతా మీకు లేదు, ఏదో ఫేమస్ అయిపోవడానికి ఏదో సొల్లు కబుర్లు చెప్పడం తప్ప మీరు గుడి కట్టేస్తారంటే కనుక నమ్మే మనుషులు కూడా లేరు. ఎందుకంటే మిమ్మల్ని ఏ విధంగా తీసి పడేశారో ఒక ఆవిడ న్యూస్ ఛానల్లో మీ ఆర్గ్యుమెంట్లో మిమ్మల్ని ఎలాగా చేశారో మేమంతా చూసాం. అందువల్ల ఏంటంటే గుడి కట్టే విషయం విరమించుకుని నలుగురికి అన్నం పెట్టే విషయం ఆలోచించండి అని శర్మ గారిని నేను కోరుకుంటాను. ఇది పెద్ద విషయం కాదు. ఏంటంటే ఆయన ఏదో గుడి కడతారన్నారు కాబట్టి ఏదో మాట్లాడుతున్నాను అంతే, అందుకంటే ఏం కాదు.